క్షణ ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా కెనడాలో మంచు తుఫాన్ బీభత్సం, -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలితో అతలాకుతలం. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిందన్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 26 సీట్ల కంటే ఎక్కువ రావని విమర్శ. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతు ఉసురు తగులుతుందన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. ధాన్యం రైతులను దళారులకు అప్పజెప్పారని ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీ పేలుడు, డిటోనేటర్ పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే అమెరికా కెనడాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అడుగుల మేర మంచు దుప్పటి పేరుకుపోయింది. అమెరికాలో తీవ్ర చలిగాలంతో ఇప్పటి వరకు 60 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. విద్యుత్ కోతలతో అమెరికన్లు అల్లాడుతున్నారు. రోడ్డుపై పేరుకుపోయిన మంచుతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. మంచు కారణంగా పలు విమానాలను అమెరికా రద్దు చేసింది. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తోందన్నారు. దళితులు పేదరికంతో కృంగిపోతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజల్లో మార్పు వస్తోందన్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 26 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని చింతామోహన్ వ్యాఖ్యలు చేశారు. రైతులు కూడా దగాబడిపోతున్నారు. రైతుల పరిస్థితి బాగా లేదు. మరి ఎరువుల ధరలు పెరిగిపోయినాయి, కూలీల ధరలు పెరిగిపోయినాయి. ఎరువు పైన కూడా ట్యాక్స్, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. రైతులు అల్లాడుతున్నారు. ఈరోజు ధాన్యాన్ని అమ్ముకుంటే కూడా తిరిగి డబ్బు రావటం లేదు సకాలంగా. రైతులు అప్పుల్లో ఉన్నారు. ఒకప్పుడు అప్పు ఇచ్చే రైతు అప్పు తీసుకుంటున్నాడు. మరి అప్పు కూడా బ్యాంకుకి వెళితే అప్పు ఇవ్వరు. మరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తునిచ్చింది. ఈరోజు ఉచిత విద్యుత్తును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర బందుతున్నాయి. ఉచిత విద్యుత్తును తీసేసేదానికి 12 లక్షల మరి విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి రైతులకి. 12 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరి ఈ విద్యుత్ కనెక్షన్లు ఉంటే మరి వీటికి అన్నిటికీ మీటర్లు బిగిస్తున్నారు. మీటర్ల మాఫియా ఒకటి ఉంది భారతదేశం. మీటర్ల మాఫియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6,000 చేసేటువంటి కరెంటు మీటర్ని 30,000కు అమ్ముకుంటున్నారు.
ఎవరు దీన్ని చెక్ చేయాలి? ఏమీ లేదు. మరి 30,000 రూపాయలు ఒక్కొక్క విద్యుత్ మీటర్తో మరి ఈరోజు దాదాపు 3,600 కోట్ల రూపాయలు అప్పు తేపోతా ఉన్నారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి. జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, పింఛన్లు ఇచ్చేదానికి డబ్బులు లేవు, మరి ఇళ్ళు కట్టించేదానికి డబ్బులు లేవు, కానీ మీటర్లు బిగించేదానికి డబ్బులు అద్భుతంగా వస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రిని అడుగుబోతుండేది 3,600 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో డబ్బులు రిలీజ్ చేయవయ్యా అని అడిగేదానికి పోయాడు. ఎందుకు? అవసరం లేని మీటర్లు. ఇప్పుడు ప్రతి సబ్ స్టేషన్ లో మీటర్లు ఉన్నాయి, అక్కడ మీటర్లు ఉండగా ఇంటింటికి మరి ప్రతి పొలానికి ఎందుకు మీటర్లు? ఈడ కమిషన్ దాగి ఉంది. 6,000 దాన్ని 30,000 కొనుక్కుంటున్నారు మీటర్ల మాఫియా దగ్గర. వీళ్ళు పోయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రిని కూడా మేనేజ్ చేసేసారు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక పాట పాడితే మరి ఢిల్లీకి వెళ్ళంగానే ఈ మాఫియా చేతుల్లో ఇరుక్కొని ఇంకొక పాట పాడారు. కావాలి మీటర్లు, అది ఇక్కడ వద్దన్నాడు మీటర్లు, అక్కడ కావాలన్నాడు. ఏంది? జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతు ఉసురు తగులుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ధాన్యం రైతులను దళారులకు అప్పజెప్పారన్నారు. బస్తాకు 300 నుంచి 500 నష్టపోతున్నారని, నీ 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడుందని ప్రశ్నించారు. ఇక ప్రకృతి వైపరీత్యాల నిధి ఏమైందని అన్నారు. రైతులకు కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించనే కొనుగోలు చేయాలి, ధాన్యాన్ని వెంటనే. ఇదేం కర్మ ధాన్యపు రైతులకు, ఇదేం కర్మ ధాన్యపు రైతులకు. కరెంటు బిల్లు పెరిగింది కదా, రోడ్లు మనం వేసిన రోడ్లతో ఒక్క రోడ్డు దిక్కుముక్కు లేదు కదా, పంచాయతీ నిధులు పోయినాయి వచ్చినాయి చెప్పేవాళ్ళు లేడు కదా, ధాన్యం లేదు కదా, బస్తా కింద పోతున్నాం 200 పోతున్నాయి కదా, అమరావతి రాజధాని కావాలి కదా. ఈ ధాన్యం ఎత్తుతారు, బస్తాకి 300 నుంచి 500 పోతా ఉన్నాయి. ఎవడో చెప్పుకోవాలి? వ్యవస్థలన్నీ చచ్చిపోయినాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సంబంధిత శాఖలో రైతు భరోసా ఎవరిని ఉద్ధరిస్తున్నారయ్యా? నీ 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ చచ్చింది? ఎక్కడ వైపరీత్యాల నిధి 4,000 కోట్లు ఎక్కడ చచ్చినాయి? నీ రైతు భరోసా కేంద్రాలు బిల్డింగులు కట్టుకొని వైసీపీ నాయకులు వాళ్ళ బిల్లులు వాళ్ళ బిల్డింగులు తప్ప ఏమన్నా రైతు భరోసా కేంద్రం ఉపయోగపడతా ఉందా? ఈ దిక్కుమాలని ఆ నెంబర్లు ఈ నెంబర్లు చెప్పి రైతులు ఆడుకుంటారా? రైతుల జీవితాలతో ఆడుకుంటారా? మీకు బుద్ధి రావాలని, మీకు గడ్డి పెట్టాలని 15 రోజుల నుంచి నేను కళ్ళాలమ్మడి తిరుగుతున్నా. కనీసం సిగ్గు తెచ్చుకుంటారని, కనీసం బుద్ధి తెచ్చుకుంటారని, కనీసం ఇంగిత జ్ఞానం రావాలని. తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనిపించాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో కొనిపించాం. అది చరిత్ర, రికార్డులో ఉన్న చూసుకోండి. 30 ఏళ్ళు ఒక్కసారి రికార్డులు తీయండి. 2003 నుంచి వాళ్ళ దాకా తీయండి. ఎక్కడా కూడా రైతుకి, నేను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే కొనిపించాను. దెబ్బలాడి రైతుల పక్షాన నుండి కొనిపించాను. మళ్ళీ అధికార పక్షంగా 5 ఏళ్ళు మొన్న రైతుకే కష్టం లేకుండా ధాన్యం వేసుకెళ్ళారు. ఇవాళ ఎందుకు కొంటలా? మిల్లు ₹1 కోటి కక్కుతి పడ్డారు మీరు. ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపకే ₹1 కోటి మిల్లల్లో కట్టాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, దళారులు, వాటాదారులు అయితే ఇంకా కౌలు రైతు ఎవడో చెప్పుకోవాలి, రైతు ఎవడో చెప్పుకోవాలి. ఓ పక్కన చినుకు పడుతుంది, 2 తుఫాన్లు తట్టుకున్నాడు, మళ్ళీ తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పుడే గొల్లపూడిలో చినుకు పడింది. మళ్ళీ మొత్తం గాలంతా కూడా ఎప్పుడే చినుకు పడద్దో తెలియదు. పట్టాలు లేవు, బస్తాలు లేవు. రైతు ఎట్టా బయటపడాలి? కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, ఎమ్మెల్యే మంత్రిని డిమాండ్ చేస్తున్నా. మీరు ఇమీడియట్గా ధాన్యం కొనుగోలు చేయండి, కొన్న ధాన్యానికి డబ్బులు ఇవ్వండి. ఇవాళ ఈ సంవత్సరం పంట ఎంత వచ్చింది, ఇప్పుడు దాకా పంట ఎంత కొన్నారు?
మిల్లర్లు ఎంత కొన్నారు, దళారులు ఎంత కొన్నారు, అసలు ఎప్పుడు ఈ ధాన్యాన్ని కొంటారు, వీటన్నిటి మీద కూడా స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను. రైతు పక్షాన తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన నీ మాటలో నమ్మడానికి సిద్ధంగా లేని జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో భారీ పేలుడు సంభవించింది. డిటోనేటర్ పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరి కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. क्या हुआ इधर? वो जो ड्रिल मशीन से चला रहा था, एकाएक ब्लास्ट हो गया और बहुत सारा इधर भी पत्थर आया और मेरे को एक लगा भी। किसको भी मार लगा क्या? किसी को मार लगा? नहीं, इधर तो खाली पत्थर आया और ऊपर गया इधर उधर मारा लगे ना 2 जन। మానవపాడు మండలం మద్దూరు గ్రామంలో బుడగ జంగాల అభివృద్ధికై కమిటీ హాల్ నిర్మాణం కోసం 5 లక్షల నిధులు ఎమ్మెల్యే అబ్రహాం మంజూరు చేసి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని చెప్పడం జరిగిందని, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వస్తుందని, గతంలో జరిగిన ఎన్నికల్లో సైతం ముఖ్యమంత్రులు తన సేవను గుర్తించి టికెట్లు ఇచ్చారని, ప్రస్తుతం అదే విధంగా జరుగుతుందని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ అనౌన్స్ చేసినారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లని. టికెట్ అనే మాట అనవద్దు. నేను ఎప్పుడు పోయి నాకు టికెట్ కావాలని అడగలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పోయి అడగలేదు, చంద్రబాబు నాయుడిని పోయి అడగలేదు, కేసీఆర్ని కూడా అడగలేదు. మరి కేసీఆర్ గారే పిలిచి ఇచ్చినాడు, పెద్ద మెజార్టీతో వచ్చినాడు. మా కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం ముందుకు పోదాం. ఇంకా టికెట్ అనే మాట మాట్లాడనే వద్దు. ఆల్రెడీ ఇంకా అనౌన్స్ అయిపోయింది, చెప్పినారు, చేసినారు. ఇక మనం ఏంది పార్టీని బలోపేతం చేయాలా, మనం ముందుకు పోవాలా, పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనేది మన ఉద్దేశం ఒకటి. రెండోది, ఇప్పుడు అజయ్ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను మీకు అందరికీ దాదాపు 22 సంవత్సరాలు కర్నూలులో డాక్టర్గా ఉండి అలంపూర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఊరు నుంచి పేషెంట్లు వచ్చేటోళ్ళు చేసినాను. చాలా మంది కొత్త బస్ స్టాండ్లో దిగినట్టనే ఎక్కడ పోతున్నాం అంటే షరీఫ్ నగర్ కు అబ్రామ్ డాక్టర్ దగ్గరకు పోతున్నాను. ఇంకా అక్కడేది పోతావా, అక్కడ 2 చిన్న రూమ్లు ఉన్నాయి, దాంట్లో ఏముంది, ఆడ ఒక డాక్టర్, ఈడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి చూడు, పెద్ద డాక్టర్లు ఉన్నారు చూడు, వీటికి పోతాను ఆటోలో నేను ఎక్కించుకోపోతారని అనేటోళ్ళు. కాదయ్యా, సారు చేతి గుణం బాగుంది మాకు. మా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా చూస్తాడు. ఒకవేళ ఏమి లేకుండా పోయినా కూడా పెద్ద హాస్పిటల్లో ఫోన్ చేస్తాడు, అడ్మిట్ చేస్తాడు, డాక్టర్లతో మాట్లాడతాడు. ఆడ కూడా డాక్టర్లు ఏంటంటే ఎమ్మెల్యే అబ్రహాం ఫారిన్లో ఉండి వచ్చినాడు, 12 ఏళ్ళు. ఆయన ఎవరిది ఏం ఆశించాడు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడని మాకు సేవ చేస్తాడు. కాబట్టి మాకు ఎక్కడో మేము ఆయన దగ్గరికి పోతామని వాళ్ళు. సరే, అబ్రహాం కూడా ఏం చేసినాడు, జబ్బును చూసినాడు కానీ జేబు బరువు ఉందా లేదని చూడలేదు, జేబులో డబ్బులు ఉన్నాయనేది కూడా లేదు. ఏదో దేవుడు నాకు దేవుడు అవకాశం ఇచ్చినారు సేవ చేయాలని సేవ చేస్తున్నా అంతే. కానీ నేను నాకు టికెట్ కావాలని ఎన్నడూ ఉరుకులనేది లేదు, పోయి అడిగినది కూడా లేదు. దేవుడు కరుణిస్తున్నాడు, నాయకుడు కరుణిస్తున్నాడు, ప్రజలు కరుణిస్తున్నాడు. మరి వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారం ముందుకెళ్తాము. ఎక్కడ కానీ టికెట్ అనే విషయం ఏం మాట్లాడవలసిన అవసరం లేదు. అది ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉంది, ఆలోచన ప్రకారం పోదాం. ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ బుడగ జంగాలకు చాలా ఇబ్బందులు ఉన్నందువల్ల దీని కొరకు శాంక్షన్ చేసినాను. ఇంకోటి, నేను చాలా ఈ గ్రామానికి సేవ చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉండే, ఆయనను పిలిపించి సార్ మా అలంపూర్ నియోజకవర్గం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సేవక సంఘాలు తయారు చేసినటువంటి చేనేత హస్తకళలు, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన,
వాటి అమ్మకం అఖిల భారత డ్వాక్రా బజార్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గుడి ముత్యాల నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందిస్తూ డ్వాక్రా మహిళలు ఇలాంటి వాటిలో మరింత చురుకుగా పాల్పంచుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని కోరారు. ఓకే సార్, ఓకే మేడం రండి, కొంచెం ముందు చేయబెట్టుకో. ఓకే సార్. ఓకే సార్. దగ్గరికి సార్ కొద్దిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన లక్ష్యంగా పేద గ్రామీణ మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి మరి వారి ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన తోడ్పాట్లు అందించడానికి అనేక రకాలుగా మరి వారికి లోన్లు అందించి వారి చేతి వృత్తిని మరి అభివృద్ధి చేసుకునే రకంగా మరి ఇవ్వడం జరుగుతుంది. వారు తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇలాంటి మేళా ద్వారా వారు అమ్ముకోవడానికి, దాని మీద ఆర్థికంగా వారు సంపాదించుకోవడానికి ఇది ఒక అవకాశంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క రాష్ట్రానికే ఒకే విధంగా ఒకటే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్సు ఇది. ఈ యొక్క సరస్సు ఎగ్జిబిషన్లో మరి వివిధ రాష్ట్రాల నుంచి 22 రాష్ట్రాల నుంచి ఇక్కడికి అనేక మంది డ్వాక్రా మహిళలు వచ్చి వారు తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ 12 రోజుల పాటు ఎగ్జిబిషన్ కమ్ సేల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వారి ప్రొడక్ట్స్ అన్నీ కూడా జనవరి 7వ తేదీ వరకు అమ్మకానికి పెట్టుకుంటారు. సో మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరి వీరిని ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ తిలకించి వారు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసుకొని వారికి ఆర్థికంగా అభివృద్ధి చెందేలాగా మనం అందరం కూడా సహకారం ఇద్దామని చెప్పి మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. సో ఇక్కడికి ప్రధానంగా 31 వేరే రాష్ట్రాల నుంచి అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు 42 మంది స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. 22 స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి 72 స్టాల్స్ కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి ప్రాంతంలో వారు ప్రాముఖ్యంగా ఏర్పాటు చేసుకునే చేతి పనిముట్లను అన్నిటినీ కూడా వాళ్ళు తయారు చేసుకున్న హ్యాండీక్రాఫ్ట్స్ని అన్నింటినీ కూడా ఇక్కడికి అమ్ముకోవడానికి తీసుకొని వచ్చారు. దీంట్లో చీరలు ఉన్నాయి, అలాగనే టవల్స్ కానీ, దుప్పట్లు కానీ, లేదంటే పిండి వంటలు కానీ, పచ్చళ్ళు కానీ, అవన్నీ కూడా ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కూడా వారు తీసుకొని రావడం జరిగింది. వీటిని మీరు కూడా ఒకసారి అన్ని తిలకించి వాటిని ఫొటోస్ని కూడా మీరు పేపర్లో అందరికీ తెలిసేటట్టుగా చేసినట్లయితే కనుక ప్రజలందరూ కూడా ఆసక్తిగా వచ్చి చూస్తారని, కొనుగోలు చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ముందుగానే మేము తెలియచేయడం జరిగింది. అన్ని జిల్లాల పీడీలకి కూడా ఒక్కొక్క జిల్లాకు 3 ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో వారు ఒక్కొక్క దగ్గర 4-5 కూడా వచ్చారు. దాంట్లోనే వాళ్ళు షేర్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సర్దుకుంటున్నారు అందరూ. మదనపల్లి పట్టణం పంచరత్న థియేటర్ సమీపంలో ఓ పాత ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో ఆ మార్గంలో ఎవరు వెళ్లకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, ఆస్తి నష్టం జరగలేదు. ఇల్లు కూలిన వార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో జనం అక్కడికి గుమిగూడారు. 100 బిల్డింగ్ పాత బిల్డింగ్ తీసేసి కొత్తగా రిమూవ్ చేసుకునే కోసం తీస్తామంటే రోడ్ల పాపకు బోలేమ్మా అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం బెంగళూరు రోడ్డు తాల్రెడ్డి గెస్ట్ హౌస్ మామిడి తోటలోని నిమ్మనపల్లి మండలం గుండ్లబొరుజుకు చెందినటువంటి రమేష్ ను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ వెతికినా నరికిన తల ఎక్కడా కనిపించలేదు. మృతుడిని మద్యం మత్తులో ఉంచి కారం పొడి మొహం పైన చల్లి హత్య చేసి ఉంటారని సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఏఎస్పీ రాజు కమల్ ఆధ్వర్యంలో మదనపల్లె జీఎస్పీ కేశప్ప, తాలూకా సీఏ సత్యనారాయణ సంఘటన స్థలంలో ఆనవాళ్లు సేకరించారు. మృతుడు ఇదే సంవత్సరం ఏప్రిల్ నెలలో గుండ్లబుర్జు నందు జరిగిన హత్య కేసులో 2వ నిందితుడు బెయిల్పై బయట తిరుగుతున్నాడు. సదరు హత్య కేసుకు ప్రతీకారంగా ఈ హత్య జరిగి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లి మండలం వేంపల్లి పంచాయతీకి చెందిన నాయుడు చెందినటువంటి మామిడి తోపులో ఒక సుమారు 30 సంవత్సరం గల మగ వ్యక్తిని ఎవరో దారుణంగా నరికి బాడీని హెడ్ సపరేట్ చేసి హెడ్ కూడా కనపడకుండా చేయడం జరిగింది. ఆ బాడీకి పక్కగా ఒక హీరో హోండా స్ప్లెండర్ మోటార్ సైకిల్ ఉంది. AP 39 CG 6862 నెంబర్ గల వెహికల్ కూడా పడి ఉంది. అది విచారిస్తున్నాం, చుట్టుపక్కలంతా వెతికాము, కానీ ఎక్కడ ఎటువంటి తలకు సంబంధించిన ఆధారాలు ఏం కనపడలేదు. మా సిబ్బందిని పెట్టి విచారించి ఈ కేసు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇది ఫైనాన్షియల్ మ్యాటరా, ఫ్యామిలీ మ్యాటరా అన్నదే దర్యాప్తులు తేలవలసింది. ఈ బాడీని తదుపరి చర్య నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ గవర్నమెంట్ మార్చికి షిఫ్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం. సార్ ఇది మర్డరే కదా సార్? 100% మర్డర్. ఈ మర్డర్ ఏంటన్నది విచారణలో ఈ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటరా, ఫైనాన్షియల్ సంబంధించిన మ్యాటర్ అన్నది విచారణలో తేలుతుంది. జగ్గైపేట, పెనుగంచిప్రోలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్నాయి. వారం రోజులుగా మొత్తం 7 దొంగతనాలు జరిగాయి. పెనుగంచిప్రోలు గ్రామంలో 4 ఇళ్లలోనూ, జగ్గైపేట ప్రాంతంలో 3 ఇళ్లలోనూ చోరీ జరిగింది. పోలీసులు గస్తీ తీవ్రతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ నేను 2 మార్కులు వేసాను, బాత్రూమ్ పోయి ఇచ్చాను. ఆ సందులో కర్ర ఉంది కానీ మామూలు కూతురు కోసం కర్ర పెట్టారనుకొని మళ్ళీ పోయి పండుకున్నారు రూమ్లో. తర్వాత 5ంటికి మా మిసెస్ లేచేట్లా తలుపులని 80 తలుపులు తీసున్నాయి, వెనకాల తలుపులు తీసున్నాయి, కిరీటి తలుపులు, కర్ర అంతా అంగంగా ఉండేకలా పోలీసులకు 5:45కి ఫోన్ చేసినాను. వాళ్ళు వచ్చారు. సుమారు 300 గ్రాముల బంగారం, 12,000 క్యాష్, ఇంకా అంతా దొంగలపడ్డారండి. 12:30 బాగానే ఉంది, 2:30 వేసాడు కదా తాళం పగల కొట్టింది, నెక్స్ట్ తిరిగిపోయింది. అయితే అక్కడ ఏం దొరకలేదు. ఇక్కడ కొట్లో కౌంటర్లో 400 చిల్లర 500 నోట్లు ఉంటే తీసుకొని పోయారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా, కెనడాలో మంచు తుఫాన్ బీభత్సం, -40 డిగ్రీల కంటే తీవ్రమైన చలితో అతలాకుతలం. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిందన్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 26 సీట్ల కంటే ఎక్కువ రావని విమర్శ. జగన్ రెడ్డి ప్రభుత్వానికి రైతు ఉసురు తగులుతుందన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. ధాన్యం రైతులను దళారులకు అప్పజెప్పారని ఆగ్రహం. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో భారీ పేలుడు, డిటోనేటర్ పేలడంతో 3కి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 90 Minutes.